కురుమలం మేము గొర్రెలు కాసే పోయిలము. మన బీర్ల ఐలాండ్ వచ్చాడు, గట్టిగా చప్పట్లు. యజ్ఞ మల్లేశన్న వచ్చాడు. బీర్ల ఐలాండ్ యజ్ఞ మల్లేశన్న మన శాసన సభ్యులు, మన శాసన మండలి సభ్యులు, గట్టిగా చప్పట్లు. ఇవాళ జాతిని ఏకం చేస్తూ నీతిని నిలబెడుతూ ఎదిగే తరాల కోసం ఇవాళ దొడ్డి కొమరయ్య భవన నిర్మాణంలో భాగమై చదువుకునే విద్యార్థుల కోసం నా జాతులు అడవుల్లోనే కాదు, నా జాతులు గొర్రెలు కాసే కాడ కాదు, సైంటిస్టులై, శాస్త్రవేత్తలై, ఐఏఎస్లై, ఐపీఎస్లై నా జాతులు వెలగాలని కోరుకునేటువంటి నా నేతలు వీళ్ళ ఐలన్న, మా కేమ మల్లేశన్న, మా యజ్ఞ మల్లేశన్న, గట్టిగా చప్పట్లు. మా రోజులు రావాలే, గొర్రెను గాసే కురుమలం బతుకులు మారాలే, వాళ్ళ బాధలు తీరాలే. ఆహా బతుకులు మారాలే, వాళ్ళ బాధలు తీరాలే, బతుకులు మారాలే, వాళ్ళ బాధలు తీరాలే. మా రోజులు రావాలే, మా రోజులు రావాలే, కురుమల బతుకులు మారాలే. మా రోజులు రావాలే, కురుమల బతుకులు మారాలే. మా రోజులు రావాలే, కురుమల బతుకులు మారాలే. గొర్రెను బర్రెను కాసే పోరలు చదువుకు పోవాలే, శాస్త్రవేత్తలు కావాలి. ఆహా చదువుకు పోవాలే, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకు పోవాలే, శాస్త్రవేత్తలు కావాలి. గొర్రెను బర్రెను కాసే కురుమలు చదువుకు పోవాలే, శాస్త్రవేత్తలు కావాలి. ఆహా చదువుకు పోవాలే, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకు పోవాలే, శాస్త్రవేత్తలు కావాలి. మా రోజులు రావాలే, కురుమల బతుకులు మారాలి, వీళ్ళ బాధలు తీరాలే. జై కుర్మా, జై జై కుర్మా, జై కుర్మా, జై జై కుర్మా. ఈరోజు హలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన కుల బాంధవులకు శనార్థి తెలుపుతూ ఈ మైదానంలో ఉన్న ప్రతి కుర్మా సోదరుడు సోదరిమని యువకులందరూ కూడా, చేతులంతా కూడా ఒక్కసారి నేను ఇచ్చే స్లోగన్ నలుమూలలు వినిపించి జై కుర్మ అంటే జై జై కుర్మ అని చేతులున్న ప్రతి ఒక్క కుర్మ బాంధవుడు రెండు చేతులు పైకెత్తి జై కుర్మ నినాదం నినదించాలని విజ్ఞప్తి చేస్తూ, జై కుర్మా. రెండు చేతులు లేవాలి, ఆ రెండు చేతులు లేపి నినదించే నినాదం మన భావి తరాలకు, భవిష్యత్ తరాలకు నాంది పలకాలే, భవిష్యత్ పరంపర నినాదాలకు అది బాటలు వేయాలని విజ్ఞప్తి చేస్తూ, రెండు చేతులు ఖచ్చితంగా లేపాలి. మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి, ప్రతి గ్రామం నుంచి విచ్చేసిన కుల బాంధవులకు రాష్ట్ర తెలంగాణ కుర్మ సంఘం తరఫున యజ్ఞ మల్లేశం గారు, క్యామ మల్లేశం గారి నాయకత్వంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గ్రామం నుంచి విచ్చేసిన కుల బాంధవులకు స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, తరతరాల నుంచి, వందల వేల సంవత్సరాల నుంచి నీతికి, నిజాయితీకి, ప్రపంచానికే మహార్దశ నిజాయితీకి పేరు చెప్పిన ఈ కులం కుర్మ కులం అని సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఈ ప్రపంచంలో నిజాయితీకి పునాది, ఈ దేశంలో క్రమశిక్షణ, నిజాయితీ ఏ కులం ఉందంటే అది కుర్మ కులం అని చెప్పేసి ఈ దేశవ్యాప్తంగా సైంటిఫిక్ గా నిర్ధారించిన ప్రభుత్వాలు ఉన్నాయి మిత్రులారా. వాస్తవానికి కొద్దిగా సమయం ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నా. ఈ కులము, ఈ నాయకత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లం ప్రథమ స్థానంలో ఉండడానికి కారణం మన కురుమరత్న యజ్ఞ మల్లేశం గారిని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. ఎందుకోసం అంటే ఏ నాయకత్వంగా మనం పనిచేస్తున్నామో ఆ నాయకత్వం జీవితాలని, కుటుంబాలను త్యాగం చేసి ఈ కుల సమాజం కోసం పనిచేస్తుంది కాబట్టి ఈ కులం మొత్తం కూడా వారి కృతజ్ఞతమై ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకోసం అంటే ఈ కుర్మ విద్యార్థి ట్రస్ట్ 500 నుంచి 1000 కోట్ల రూపాయల ఆస్తి.
ఏ ఒక్క నాయకుడు కష్టపడితే కానీ ఈ 1000 కోట్ల రూపాయల ఆస్తి మన కులానికి భవిష్యత్ తరాలకు దక్కపోయేది మిత్రులారా. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరి తరఫున కూడా నేను ఈ తెలంగాణ కుర్మ సంఘం యజ్ఞ మల్లేశం గారికి, క్యామ మల్లేశం గారికి మీ అందరి తరఫున తెలియజేస్తున్నా. దయచేసి ఈ సభ మనది, ఈ కార్యక్రమం మనది. ఈ ప్రభుత్వాలు మన కోసం ముందుకొస్తున్నాయి కాబట్టి బయట ఉన్న మన సోదరులంతా కుల బాంధవులు అందరూ వచ్చి అక్కడ ఖాళీ ఉన్న కుర్చీలలో కూర్చోవాలి. ఎందుకోసం అంటే పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు వస్తున్నారు, బండారు దత్తాత్రేయ గారు వస్తున్నారు, తెలంగాణ ఇచ్చేశారు. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా చేతులెత్తి నేను నమస్కరించి చెప్తున్నా, అక్కడ ఎడమ వైపు ఉన్నోళ్ళు కానీ కుడివైపు ఉన్నోళ్ళు కానీ అందరూ కూడా వచ్చి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని మన నాయకత్వాన్ని సమర్థించి మన క్రమశిక్షణని పాటుపడాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా వచ్చి కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా ఒక్క నిమిషంలో మన కుర్మ సమాజం ఎంత నిజాయితీ ఉన్నది, మన కుర్మ సమాజాన్ని ఎట్లా చేసినానికి ఒక చిన్న కథ చెప్పి ఈ కార్యక్రమం దాన్ని ముగిస్తా. గతంలో ఈ సమాజంలో ఒక మల్లయ్య అనే ఒక మన పెద్దయ్యను మన చిన్నయ్య ఉన్నాడంట. ఆ మల్లయ్య పెద్దయ్య ఏం చేసిందంటే ఆయన జీవితంలో ఎప్పుడు కూడా సుఖం లేదు, కష్టం పడుతూ 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 ఆయన జీవన పరంపర 90 సంవత్సరాలకు 85 సంవత్సరాలకు వచ్చిందట. అప్పుడు తన భార్యతోటి ఒక కోరిక ఓడినట, చూడే నీకు దండం పెడతాను, నన్ను చిరదానం చేయకు, నా జీవితంలో పిల్లలయ్యారు, మన్మన్లయ్యారు, మన్మరాన్లయ్యారు, నాకు ఒకసారి పాయింట్ దొడుకునే ఎందుకో కోరిక పుట్టిందే, నేను పాయింట్ పట్టించుకుంటాను భార్యను లోపటింట్లో బతిరాయంట మన మల్లయ్య పెద్ద. ఏం గరే ఇన్ని మన్మల పెళ్లిళ్ళు మన్మరాన్ల పెళ్లిళ్ళు ఇంత కష్టపడుతుంది, నీ చిన్న కోరిక ఎందుకు కాదంట, నువ్వు పాయింట్ పట్టించుకో అని చెప్పేసి పెద్దమ్మ చెప్పిందంట. అప్పుడు మన మల్లన్న ఏం చేసిందంట, ఒక పాయింట్ దర్జోన్ దానిపోయి ఒక పాయింట్ పట్టించుకున్నంట. ఆయన జీవిత కోరిక పాయింట్ పట్టించుకుంటే ఆ పాయింట్ పట్టించుకున్నాడు, ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే ఏమైంది, ఫస్టే వేసుకొని చూస్తాడు, ఎందుకంటే తెలియదు కదా. పాయింట్ వేసుకున్నాడు, పాయింట్ వేసుకుంటే ఆ పాయింట్ వేసుకుంటే గల పుట్టుకున్న దర్జోడు ఏం చేసిండు, ఒక చిన్న జానెడ్ ఎక్కువ గుట్టి పెట్టిండు. అరే నీ అమ్మ ఇగేం కర్మరా అని చెప్పేసి పెట్టేటగల కసుకున కట్ చేసిండు, అలా పెట్టిండు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.